దైవమర్మములు మార్చి 28. ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆయన తల మీద పోసెను. మార్కు 14:3. మార్కు 14వ అధ్యాయంలో 1-9 వచనములలో ప్రభు అయిన యేసుక్రీస్తు బేతనీను 7వ పర్యాయము దర్శించుట చూచుచున్నాము. ఇదే సందర్భము మత్తయి 26వ అధ్యాయంలో కూడా కలదు. మత్తయి 26:2లో పస్కా పండుగకు 2 దినముల ముందు ఆయన తల మీద అత్తరు పోయబడినని వ్రాయబడి ఉన్నది. ఇచ్చట మన ప్రభు తన శిష్యులతో తాను శ్రమ పొంది నిందింపబడి చంపబడి తిరుగులేచి సమయం వచ్చి ఉన్నదని చెప్పాను. ఈ మాట ఆయన తన శిష్యులతో అనేకసార్లు చెప్పినను వారు ఆ మాటల అర్థమును గ్రహించకయు నమ్మకయు ఉండిరి. అయితే స్త్రీలు మాత్రము ప్రభు చెప్పినది నమ్మిరి. ఆ కారణం చేతనే మరియ ఆయనను అభిషేకించుటకై వచ్చెను. ఆయన భూస్థాపనకు ఆయన్ను సిద్ధపరచుటకు మాత్రమే ఆమె వచ్చెను. యోహాను 12:7లో ఏదో ఒక విధముగా ఆమె మనోనేత్రములు వెలిగింపబడి ఉండెను. అందువలన ఆమె ప్రభువైన యేసు తన ప్రాణమును ఇష్టపూర్వకముగా లోకమంతటి కొరకై అర్పింపబోచున్నాడని గ్రహించాను. ఆ స్త్రీ ఒకవేళ తనకు కలిగినవన్నీ అమ్మి ఆ అత్తరును కొని ఉండవచ్చును. అయినను ఆమె ప్రభువైన యేసునొద్దకు అత్తరు బుడ్డిని తెచ్చి పగులగొట్టి ఒక చుక్క అయినా మిగల్చకుండా ఆయన శరీరం అంతయు అభిషేకించబడినట్లు ఆయన తల మీద పోసెను. ఆమె ఆయనను అభిషేకించి ఆయన రాజులకు రాజని ప్రభులకు ప్రభు అని తనకై మరణించి తిరిగి లేవనయ్యున్న రక్షకుడని గుర్తించెను. కాబట్టి మనము కూడా ఆయన మరణ భూస్థాపన పునరుత్థానముల్లో అనుభవం కలిగిన వారమై ఆయన మనకు తిరిగి లేచి మన కొరకు రానై ఉన్నాడని మనము కూడా మన యొక్క శరీరమును, మన యొక్క ఆత్మను, మన యొక్క జీవమును కూడా ఆయనకు అప్పగించి ఆయన మరణ పునరుత్థాన భూస్థాపనలో మనము కూడా పాలపంపులు పొందాలని, అట్టి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయాలని ప్రభు సహాయం చేయులాగున అటువంటి జీవితముల కొరకు దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ఆమెన్.